సో దీనికంటే ముందు మనం ఈ ప్రాబబిలిటీకి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయడం అండ్ అప్లోడ్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ విన్న తర్వాత ప్రాబ్లమ్స్ కానీ మనం చూసినట్లయితే చాలా ఈజీ అని. పి ఆఫ్ ఈ ఇస్తే పి ఆఫ్ నాట్ ఈ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పి ఆఫ్ నాట్ ఈ ఇస్తే పి ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేయమంటాడు. గ్యారంటీగా మన ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ కంపల్సరీగా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ది the outcomes is depending on the car. 2 3s are 6 అన్న. దిస్ ఈస్ ట్రూ. ఒక బేబీ బోర్న్ అయినప్పుడు బాయ్ అన్న అవ్వచ్చు, గర్ల్ అన్న అవ్వచ్చు. వస్తే హెడ్ అన్న వస్తుంది, లేకపోతే టైల్ అన్న వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే ఎందుకు టాసింగ్ ఏ కాయిన్ మాత్రమే మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీ మ్యాథ్ క్లాస్. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. Here we are going to discuss the topic probability, chapter 14, probability, exercise 14.1. So ఇక్కడ ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 14.1 ని డిస్కస్ చేయడం. అయితే సో దీనికంటే ముందు మనం ఈ ప్రాబబిలిటీకి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేయడం అండ్ అప్లోడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంది. సో దాన్ని చూస్తే మనకి కాన్సెప్ట్ విన్న తర్వాత ప్రాబ్లమ్స్ కానీ మనం చూసినట్లయితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, అయినా కానీ మనము ఎవ్రీ ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేయడం. ఓకే, అయితే అసలు ఈ ప్రాబబిలిటీలో మనం ఏమేమి కాన్సెప్ట్ నేర్చుకున్నాం దీని వీడియోలో అంటే, వాట్ ఈస్ ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీ డెఫినేషన్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఎక్స్పెరిమెంట్, వాట్ ఈస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మీద ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. టాసింగ్ ఏ కాయిన్ అండ్ థ్రోయింగ్ ఏ అన్బయాస్డ్ డై, ప్లేయింగ్ కార్డ్స్ అండ్ బాల్స్, పికప్ ఏ బాల్స్ ఫ్రమ్ ఏ బ్యాగ్, డిఫరెంట్ కలర్స్ ఆ బాల్స్. ఇవి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనం కంప్లీట్ గా నేర్చుకోవడం జరిగింది. అలాగే వాట్ ఈస్ షూర్ ఈవెంట్, వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండ్ వాట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్, వాట్ ఈస్ ఎలిమెంటరీ ఈవెంట్, ఇవన్నీ కూడా ఈ డెఫినేషన్స్ అన్ని కూడా మనం దీని ముందు వీడియోలో కాన్సెప్ట్ లో డిస్కస్ చేయడం. అయితే ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ సమ్స్ ని చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని. అయితే మనకి టోటల్ గా మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఆ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ మనం ఇది నేర్చుకున్నట్లయితే ఈ స్టేట్మెంట్స్ చాలా ఈజీ అనిపిస్తుంది. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్, వాటి యొక్క సమ్ము ఎంత అవుతుందంటే 1. వీటిని ఏమంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాట్ ఈవెంట్ అన్నప్పుడు దట్ ఈస్ ది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంట. సో మనం డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈస్ ఫార్ములా ఈస్ పి ఆఫ్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ పి ఆఫ్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ దట్ ఈస్ షోయింగ్ ఈ బార్ అంటాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ నాట్ ఈవెంట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఈ ప్రాబ్లం మీద దిస్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, కాంప్లిమెంటరీ ఈవెంట్స్. గ్యారంటీగా ఎవ్రీ ఇయర్ ఈ ఫార్ములా మీద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ మీద క్వశ్చన్ ఇవ్వడం గ్యారంటీగా క్వశ్చన్ అనేది. పి ఆఫ్ ఈ ఇస్తే పి ఆఫ్ నాట్ ఈ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పి ఆఫ్ నాట్ ఈ ఇస్తే పి ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం లేదు, దీన్ని ట్రాన్స్పోజ్ చేసి 1 - చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దట్ ఇస్ కాంప్లిమెంట్. గ్యారంటీగా మన ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ కంపల్సరీగా ఉంటుంది. సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ కెనాట్ హ్యాపెన్ అంటే ప్రాబబిలిటీ ఈవెంట్ అనేది జరగలేదు, జరగకపోతే దాన్ని 0 అంటాం. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఈస్ కాల్డ్ యాజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, థ్రోయింగ్ ఏ డైస్, థ్రోయింగ్ ఏ 1 డై, వాట్ ఈస్ ద పాసిబుల్ అవుట్కమ్స్
1 2 3 4 5 6 ఉంది. ఓకే, 1 నుంచి 6 వరకే ఒక ఒక డైస్ ని మనం థ్రో చేసినప్పుడు అవి రావడానికి పాసిబిలిటీ ఉంది. సపోజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 7. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 7? అసలు 7 రావడానికి పాసిబిలిటీ, ఆ అవుట్కమ్ రావడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. సో అప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం? దాని యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ఏ 7 గెటింగ్ ఏ 7 అంటే 0 అంటే ఆ ఈవెంట్ రావడాన్ని ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అని. అది సెకండ్ స్టేట్. థర్డ్ స్టేట్మెంట్, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ సర్టైన్ టు హ్యాపెన్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అది జరుగుతుంది, ఆ అవుట్కమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. దాన్ని ఏమంటామంటే దాన్ని 1 గా తీసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ సర్టైన్ ఈవెంట్ ని 1 అంటాం. ఆ ఈవెంట్ ని సచ్ ఇస్ కాల్డ్ ఈవెంట్ ఇస్ కాల్డ్ యాజ్ షూర్ ఈవెంట్ ఆర్ సర్టైన్ ఈవెంట్ అంటాం. షూర్ ఈవెంట్ ఆర్ సర్టైన్. దీనికి మనకు ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే, మళ్ళీ మనం డై తీసుకున్నట్లయితే థ్రోయింగ్ ఏ 1 డై థ్రో చేసినప్పుడు మనకు రావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 1 to 6 రావడానికి, 6 నెంబర్స్ రావడానికి పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ద ప్రాబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 6 రావడానికి ప్రాబిలిటీ ఏముంది? 1. సో ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 1. సో దట్స్ వై హియర్ ద సర్టైన్ ఈవెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 6 అనేది ఒక అవుట్కమ్ రావడానికి పాసిబిలిటీ అని చెప్తున్నాను. గెటింగ్ ఏ 6 అంటే 6 రావడానికి 1 ఛాన్స్. అంటే దాన్ని మనం సర్టైన్ ఈవెంట్ ని 1 గా తీసుకుంటాం. అంటే ఇంకొక విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ less than or equal to 6. Less than or equal to 6, that is also a sure event. అంటే less than or equal to 6 means 1 నుంచి 6 తో అట్లీస్ట్ 6 కూడా రావడానికి ఛాన్స్. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. అంటే కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. దాన్ని ఏమంటామంటే మనము షూర్ ఈవెంట్ ఆర్ సర్టైన్ ఈవెంట్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ 1. ఇక్కడ ఎలిమెంటరీ ఈవెంట్స్ అని చెప్తున్నాం. ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నప్పుడు మాత్రం టోటల్ సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈస్ 1. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ అంటున్నాం. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ మనము ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి. వస్తే హెడ్ అని వస్తుంది, లేకపోతే టైల్ అని వస్తుంది. హెడ్ యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది? సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 2. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ప్రాబిలిటీ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 2 ఉంటాయి. హెడ్ రావడానికి ప్రాబిలిటీ పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఒక హెడ్ రావడానికి 1. సో దట్ ఈస్ 1. హెడ్ రావడానికి వచ్చే పాసిబిలిటీ, టైల్ రావడానికి వచ్చే ప్రాబిలిటీ. హెడ్ రావడానికి వచ్చే ప్రాబిలిటీ 1 బై టోటల్ అవుట్కమ్స్ ఈస్ 2. ఇక్కడ కూడా హెడ్ టైల్ కూడా 1/2. సో వాటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సమ్ ఈస్ 2/2. దట్ ఈస్ ఈక్వల్ టు 1. దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అని. సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్, అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే 1 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ది ప్రాబిలిటీ యొక్క రేంజ్ గురించి మనకి స్టేట్మెంట్ ఏంటి అంటే, ప్రాబిలిటీ రేంజ్ ఏంటి? ఇక్కడ 0 less than or equal to probability of an event less than or equal to 1. This is the formula, very most important. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్య మాత్రమే వచ్చే ప్రాబిలిటీ, దాని యొక్క వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇప్పుడు మనము ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ అంటే 1/2 అని చెప్తాం. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్ ఈజ్ 1, టోటల్ అవుట్కమ్స్ ఈజ్ 2. సో 1/2 అంట. హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి అంటే
1/2 అంట. 1/2 అంటే ఎంత వాల్యూ? 0.5. ఈ 0.5 అనేది ఈ రెండింటి మధ్య 0 నుంచి 1 మధ్య మాత్రమే. That is the statement will explain. Okay. So this is about the first question. Second one. Which of the following experiments have equally likely outcomes explained? ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఒక స్టేట్మెంట్, ఏదైనా ఒక స్టేట్మెంట్ పాసిబిలిటీ అవుట్కమ్స్ ఈక్వల్ గా రావడానికి ఛాన్స్ ఉంటే వాటిని ఈక్వల్ అవుట్కమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము టాసింగ్ ఏ కాయిన్ అన్నప్పుడు హెడ్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో టైల్ రావడానికి కూడా అంతే పాసిబిలిటీ. అంటే రెండు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. టాసింగ్ ఏ కాయిన్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. అయితే అదే విధంగా మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, సో ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఆర్ నాట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. ఒక డ్రైవరు కార్ని స్టార్ట్ చేయడానికి ఒక అటెంప్ట్ చేశారు. అయితే ఏం జరిగింది? కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్ అవుతుందా లేదా? అంటే ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతుందా? అవ్వదు. అంటే స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ అవ్వదు. సో డిపెండింగ్ ఆన్ ది కార్, ద అవుట్కమ్స్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది కార్. సో the statement is it is not equally likely event because equally likely outcome because the outcome depends on కార్ మీద మనకి డిపెండ్ అయ్యింది, అది స్టార్ట్ అవ్వటమా స్టార్ట్ అవ్వటం. ఓకే, దట్స్ వై ఇట్స్ నాట్ ఏ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండ్ అవుట్కమ్స్. ఓకే, అయితే నెక్స్ట్ వన్ ప్లేయర్ అటెంప్ట్స్. ఇక్కడ ఒక ప్లేయర్ అటెంప్ట్ చేస్తున్నాడు, షూట్ ఏ బాస్కెట్ బాల్ ని షూట్ చేస్తాడు. అయితే షీ ఆర్ హీ, ఆమె అతను షూట్స్ ఆర్ మిస్ ద షూట్ చేస్తారా షూట్ చేయరా, మిస్ అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఏంటి? ఇది కూడా మనకి అన్లైక్లీ అవుట్కమ్స్. అంటే ఏంటి? అది డిపెండింగ్ ఆన్ ది ప్లేయర్ షూట్ చేస్తే షూట్ చేస్తారు, లేకపోతే లేదు. సో దట్స్ ఏ నాట్ లైక్లీ అవుట్కమ్స్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్లీ likely outcomes because the outcome depends on player మీద మనకు అది డిపెండ్ అయి ఉంటుంది. సో నాట్ సే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఏ ట్రయల్ ఈజ్ ఏ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ఏదైనా మనకు ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. రెండు ఆప్షన్. ఒక క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చేది ట్రూనా ఫాల్స్ అన్న, అంటే రైట్ ఆర్ రాంగ్ అని. అంటే సపోజ్ ఇప్పుడు మనము 2 3 6 అన్న, దిస్ ఈస్ ట్రూ. 2 + 3 = 6 అన్న, దిస్ ఈస్ ద ఫాల్స్. అంటే జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ట్రయల్ వేసాం, 2 3 6 అన్న, 2 + 3 అన్న ఫాల్స్ అన్న. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 × 3 6 అని చెప్పేసాం, ట్రూనే. ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు స్టేట్మెంట్. దట్ ఈస్ ఏ ట్రయల్ మేడ్ టు ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ట్రూ, ఈ స్టేట్మెంట్ ట్రూ, ఇది ఫాల్స్. అంటే ఇట్ ఈస్ ఏ వస్తే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇది ట్రూ అని వస్తుంది, ఇది వచ్చేసరికి ఫాల్స్ అని వస్తుంది. ట్రూ అని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ లైక్లీ
equally events. It is equally likely outcome. Which outcomes equal గా ఉంటాయి because outcomes may be equal chances. Outcomes, each outcomes equal chance of occurrence. ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ రెండు కూడా ఈక్వల్ గా రావడానికి మనకి ఛాన్స్. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూస్తే ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఏ బేబీ, ఇట్ ఈస్ ఏ బాయ్ ఆర్ గర్ల్. సో ఒక బేబీ బోర్న్ అవుతుంది అంటే డెలివరీ అయినప్పుడు వచ్చేది మనకి డెలివరీ అయిన తర్వాత పుట్టే ఆ బేబీ బాయ్ ఆర్ గర్ల్ అంటే కంపల్సరీగా ఒక బేబీ బోర్న్ అయినప్పుడు బాయ్ అన్న అవ్వచ్చు, గర్ల్ అన్న అవ్వచ్చు. కంపల్సరీగా బాయ్ కానీ బాల్ కానీ ఇద్దరిలో ఒకరు కంపల్సరీగా ఉంటుంది. సో దట్స్ వై ఈక్వల్ ఛాన్సెస్. ఇక్కడ కూడా ఈక్వల్ ఛాన్సెస్. ఇట్ ఈస్ ఏ ఈక్వల్లీ likely outcomes because each outcome equal chance of occurrence. Equal chance of occurrence, equally likely outcomes. Okay, so this is about the second one. Why is tossing a coin considered to be fair way to deciding the which team should get ball at the beginning of the game? అయితే మనము క్రికెట్ మ్యాచెస్ డైలీ మనం క్రికెట్ మ్యాచెస్ చూస్తుంటాం. ఆ క్రికెట్ మ్యాచ్ లో సో టీమ్ లీడర్స్ ని ఇద్దరిని పిలిచి ఒక కాయిన్ టాస్, పేరింగ్ టాస్, కాయిన్ టాస్ చేస్తారు. ఎందుకు అంటే ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు రెండు అవుట్కమ్స్ రావడానికి పాసిబిలిటీ ఏంటి, వస్తే హెడ్ అన్న వస్తుంది లేకపోతే టైల్ అన్న వస్తుంది. సో వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ ఇద్దరిని అడుగు వాట్ యూ వాంట్ మీన్స్ హెడ్ ఆర్ టైల్ tossing a coin. So which one is want here? Suppose I want head. So when tossing a coin, I will get the head is there. Choosing a batting or bowling. That's depending on the game. So cricket match అయితే బాల్ కానీ బ్యాట్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చే ఏదైతే అవుట్కమ్ హెడ్ కావాలో మనం హెడ్ పడినప్పుడు మన ఇష్టం ఏదైనా బ్యాట్ కానీ బాల్ కానీ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే ఎందుకు టాసింగ్ ఏ కాయిన్ మాత్రమే మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే సో ద అవుట్కమ్ హెడ్ ఆర్ టైల్ ఈక్వల్లీ లైక్లీ వెన్ వి టాస్ ఏ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. సో హెడ్ కావాలనుకున్నప్పుడు అది హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు డిపెండింగ్ ఆన్ ది సో టాసింగ్. హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. సో దట్స్ వై ఆర్ చూసింగ్. సో అన్ప్రెడిక్టబుల్. సో ద రిజల్ట్ ఆఫ్ ఇండివిజువల్ టాసింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. మనం ప్రెడిక్ట్ చేయాలి, రావచ్చు, టైల్ రావచ్చు. దట్స్ వై ఆర్ చూసింగ్ ఏ టాసింగ్ కాయిన్. సో ఇక్కడ ఏం రాయొచ్చు, వెన్ we toss a coin, the outcomes head and tail equally likely. రెండిట్లో ఏదైనా రావచ్చు. సో the result of individual coin toss completely unpredictable. మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఈ టాసింగ్ ఏ కాయిన్ మాత్రం మనం పేరింగ్ ఏ కాయిన్ ని చూస్ చేసుకుంటాం ఎనీ గేమ్, ఏ గేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అండి.
మనం ఫస్ట్ క్వశ్చన్ లో మనం డిస్కస్ చేసాం. కాంప్ రేంజ్ గురించి మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ రేంజ్? రేంజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 0 < P of < 1. అంటే 0కి 1 మధ్య మాత్రమే రేంజ్ ఉండాలి ప్రాబిలిటీ. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అన్నాడు. ఏ ఈవెంట్ ప్రాబిలిటీ కాదన్నాడు. అంటే ఏంటి? ఈ రెండింటి మధ్యనే మాత్రమే మనకు రేంజ్ అనేది ఉండాలి. సో ఇది చూసుకున్నట్లయితే 2/3 తీసుకుంటే 0.6 సంథింగ్. సో బిట్వీన్ దట్ వాల్యూ. సో దిస్ ఈస్ కంప్లీట్లీ హియర్. దిస్ వన్ ఈస్ నెగిటివ్ వాల్యూ. దిస్ వన్ ఈస్ 15/100 రాసుకోవచ్చు మనము. సో దట్ ఈస్ 0.15 అవుతుంది. ఇది వచ్చేసరికి 7 అంటే 0.7 మన 0.7 అంటే ఈ రేంజ్ మధ్యలో అంటే కెన్ నాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే కెన్ నాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ మీన్స్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెగిటివ్ అనేవి మనకు ప్రాబిలిటీ రేంజ్ లో లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గివెన్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ బేస్ క్వశ్చన్. P of E is equal to 0.05. What is the probability of not an event? సో ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడు అంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. P of E is equal to 0.05. సో మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఫార్ములా. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కి మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? P of E plus P of not E is equal to 1. This is the formula. Very most important question in the public examination. P of E ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.05 plus P of not E అని అడుగుతున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అంటున్నాడు. ఇక్కడ మనం 0.05 ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే P of not E is equal to 1 minus 0.05. సో 1 లో నుంచి 0.05 సబ్ట్రాక్షన్ 0.05. దిస్ ఈస్ ద 10 here 5. దిస్ ఈస్ 9 0.95. సో P of not E లేకపోతే P of E bar అని కూడా మనం చూపించవచ్చు 0.95. ఓకే. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ వన్. సో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఇప్పటి వరకు మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఈ 5 క్వశ్చన్స్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో గ్యారంటీగా ఏదో ఒక క్వశ్చన్ ని 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ గ్యారంటీగా మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ లో ఖచ్చితంగా ఉంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.